రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లో సరైన వసతులు లేవని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులతో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు సూర్యప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ పై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హాస్టళ్లలో ప్రస్తుత పరిస్థితి కుళ్ళిన వంట సరుకులు కూలే స్థితిలో భవనాలు ఉన్నాయన్నారు. 1200 మంది విద్యార్థుల బలిదానాల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అలాంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల అవస్థలు ప్రస్తుత తెలంగాణ సీఎంకు పట్టడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నుండి కనీస స్పందన కరువైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో వివిధ కారణాల వల్ల 51 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. షాద్నగర్ పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది. హాస్టల్ వార్డెన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సరైన భోజనం కానీ వసతులు కానీ కేవలం రాజకీయ నాయకులు అధికారులు వచ్చినప్పుడు మాత్రమే హడావిడిగా శుభ్రపరుస్తూ మంచి ఆహారం పెడతారు. వారు వెళ్ళక పాత కట్టే రాజకీయ నాయకులు గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసేదేమీ లేదని విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. మీ పిల్లలు కుటుంబ సభ్యులు ఇలాంటి ఆహారం తింటారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం వెంటనే స్పందించి హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం లోకల్
కాలేజ్లో చదువుతున్నాను. మాది బీసీ హాస్టల్. మా హాస్టల్లో కూడా పురుగులు వచ్చాయి ఫుడ్లో. ఇలా అన్ని హాస్టల్స్లలో కూడా వస్తున్నాయి. ఇది ప్రభుత్వం పట్టించుకోవాలి. మాకు జస్టిస్ కావాలి. పేరు అశ్విని. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ప్రతిభ కాలేజ్లో చదువుతున్నా. బీసీ హాస్టల్ నాది. ఇక్కడ చాలా హాస్టల్స్ ఉన్నాయి. మా హాస్టల్లో కూడా చాలా ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఇట్లా చాలా హాస్టల్స్లలో అవుతున్నాయి. దీన్ని ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మా హాస్టల్లో అయ్యింది ప్రాబ్లం మా మేడం సాల్వ్ చేసింది. ఇలానే చాలా హాస్టల్స్లలో అవుతున్నాయి, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. దీన్ని పట్టించుకోవాలి ప్రభుత్వం. అందరికీ నమస్తే. నా పేరు సూర్యప్రకాష్, ఏబీవీపీ శంషాబాద్ విభాగ్ కన్వీనర్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ షాద్నగర్ నగర శాఖ ఆధ్వర్యంలో ఏదైతే గత కొన్ని రోజులుగా ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయో దానికి నిరసనగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఒక తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థుల బలిదానాల తర్వాత ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న సంగతి మర్చిపోయి ఒక పాలకులు వివరిస్తూ ఉన్నారు. ఈరోజు వసతి గృహాల్లో చేరాలంటే నెక్స్ట్ శ్మశాన వాటికనే దిక్కవుతుందన్న విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో పాలకుల పరిపాలన కొనసాగుతూ ఉంది. ఆ రోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 51 మంది విద్యార్థులు చనిపోయిన కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు అడుగుతా ఉన్నాం. విద్యాశాఖ తన దగ్గరే ఉందని చెప్పి ఆ యొక్క సంగతి కూడా మర్చిపోయి ఇప్పటి వరకు 51 మంది ఏ విధంగా చనిపోయినని దానిపైన విచారణ కూడా ఇప్పటి వరకు చేయడం లేదు. ఎందుకని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం పని చేసింది ఈ యొక్క విద్యార్థులు అన్న సంగతి ఎందుకు మర్చిపోయారని చెప్పి అడుగుతా ఉన్నాం. నీ యొక్క ఇంట్లో ఈ విధంగానే నీ మన్మరాలికో నీ బిడ్డకో మీ భార్యకో జరిగితే నువ్వు ఈ విధంగానే నిమ్మకు నీళ్ళెత్తినట్టు ఉంటావా అని చెప్పి ఈ యొక్క ధర్నాముఖంగా అడుగుతా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో నీ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన నీ యొక్క పరిపాలనకు ఆటంకం కలగొద్దంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన షాద్నగర్ పట్టణంలో ఉన్నటువంటి బీసీ బాలికల వసతి గృహంలో కూడా ఈరోజు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఎందుకు జరిగింది? ఎన్ని రోజులకు ఒకసారి వార్డెన్ వస్తుంది, అక్కడ వంట చేసే వాళ్ళు ఏ విధంగా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. రోజు హాస్టళ్లలో కుళ్ళిపోయిన కూరగాయలతో పురుగుల అన్నంతో నిత్యం దోమలతోని సాహసం చేస్తూ ఎంతో మంది విష జ్వరాలతో ఈరోజు ఆసుపత్రుల పాలవుతున్నా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. 51 మంది విద్యార్థులు ఈరోజు హాస్టళ్లలో నాణ్యమైన భోజనం విద్య అందుతుంది, నాణ్యమైనటువంటి భోజనం తిని పాఠశాలకు వెళ్తామని చెప్పి ఆ రోజు విద్యార్థులు హాస్టల్లో చేరుతూ ఉన్నారు. కానీ చివరకు ఏం జరుగుతూ ఉందంటే వాళ్ళకు శ్మశాన వాటికలే దిక్కవుతూ ఉన్నాయి, బొందల గడ్డలే దిక్కవుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు కనుక ఇట్లనే ఉంటే వచ్చే ఎన్నికలలో నీ యొక్క ముఖ్యమంత్రి గద్దె దింపేంత వరకు కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.